అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీలో గోకరకాయ ఎలా చేసుకోవాలో అది కూడా చాలా ఈజీ వేలో పదండి చూసుకుందాం. ముందు ఇంగ్రీడియంట్స్: ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఆనియన్ 2 మీడియం సైజ్, గ్రీన్ చిల్లీస్, ఇది వితౌట్ చిల్లీ పౌడర్ చేస్తున్నాను నేను, మీరు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ నేను ఒక 8 తీసుకున్నాను స్లిట్ చేసుకొని. గోకరకాయ 1/2 కిలో. దీంట్లో కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. కొబ్బరికాయ మీరు పచ్చి కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు. ఉప్పు 4 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 4 టేబుల్ స్పూన్. ముందు పచ్చిమిరపకాయలని రుబ్బుకొని పక్కన పెట్టుకుందాము. దాని తర్వాత ఒక బాండీ పెట్టి దాంట్లో ఎండు కొబ్బరికాయని వేసి మంచిగా వేయించాలి. కొబ్బరికాయని మంచిగా వేయించాలి. కొబ్బరికాయని మంచిగా వేయించిన తర్వాత మిక్సీలో వేసి మంచి ఫైన్ పేస్ట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇంకా మనం రుబ్బు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నాను, మీకు ఎంత స్పైసీ కావాలో అంత మీరు వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసి ఉప్పు వేయాలి. ఉప్పు మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేస్తున్నా. ఉప్పు వేసిన తర్వాత మనం రుబ్బుకున్న కొబ్బరికాయ పేస్ట్ వేసి దాన్ని మంచిగా వేయించాలి. నీరు ఎగిరి నూనె పైకి తేలే వరకు దాన్ని మంచిగా వేయించాలి. ఇక్కడ చూడండి, నేను మంచిగా ఫ్రై చేస్తున్నా, నూనె పైకి తేలాలి, అప్పటి వరకు దీన్ని మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నూనె పైకి వస్తుంది కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోకరకాయని వేసేసి మంచిగా మిక్స్ చేసి దీంట్లో కొంచెం నేను 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. నాది పెద్ద గ్లాస్ అని 1/2 గ్లాస్ వేస్తున్నాను. దాని తర్వాత 3 విజిల్స్కి పెట్టాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ ఉంటే వాటర్ మొత్తం మగ్గేటట్టు వాటర్ పోయి నూనె పైకి తేలాలి. అప్పటి వరకు దాన్ని మంచిగా ఫ్రై చేసి ఈ స్టేజ్లో మీరు ఉప్పు కూడా టేస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువ పడితే ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత నీరు ఎగిరి నూనె పైకి తేలినప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ నూనె పైకి తేలే వరకు దమ్కి పెట్టాలి. మంచిగా దమ్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఇంకా చపాతీలో చాలా టేస్టీ ఉంటుంది, ఇంకా త్వరగా అయిపోతుంది. ఇంకా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలా నచ్చిందో రెసిపీ కామెంట్ చేసి చెప్పండి. బాయ్.